హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 82వ భాగం. అభి తన నడుం చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కోవడంతో తన మెడ చుట్టూ చేతులేసి గట్టిగా అతుక్కుపోయింది మను. ఎక్కడ పడిపోతానోనని భయపడ్డది కాస్త సేద తీరుతున్నట్టుగా ఉన్న కౌగిలికి పెదవుల్లో సన్నటి చిరునవ్వు చేరగా కళ్ళు మూసుకుని అప్రయత్నంగా వేసిన చేతులు షివరవుతుంటే వాటికి రిలీఫ్ ఇస్తూ తెలియకుండానే ఇష్టంగా అభి మెడ మీద తడుముతుంది మను. అభికి ఆ స్పర్శలో తేడా గమనించి చూసుకోకపోతే పడిపోతావు అంటూనే నడుం చుట్టూ ఉన్న చేతుల్ని తీసేస్తుంటే నెమ్మదిగా అతని నుండి దూరం జరిగి ఇంచు దూరంలో తన ఫేస్ ని ఉంచి ఇప్పటిదాకా పడిపోతాననుకున్నాను, కానీ పడినా పట్టుకోవడానికి నువ్వున్నావని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది అని నడుస్తుంటే రెడిక్యులస్ అని చిరాగ్గా చెప్పి లోపలికి అడుగు పెట్టగానే షాక్తో అలానే ఉండిపోయాడు. దేవుడా, ఎన్ని తిట్టాడో ఏంటో అనుకుంటూ చీర చెంగు వేలికి చుట్టేస్తూ తన వెనకే వచ్చింది మను. ఎలా ఉందండి అని ఒక్కో అక్షరం పలుకుతుంటే ఎప్పుడూ డిమ్గా ఉండే రూమ్ అంతా ఇప్పుడు మొత్తం లావెండర్ కలర్లో కొత్త వెలుగులు వెలదిల్లుతుంటే డోర్కి ఎదురుగా ఎంటీగా ఉన్న వాల్ మొత్తం తనది మనుది అందంగా నవ్వుతున్న పెద్ద సైజ్ ఫోటో ఎన్లాస్ చేయబడి ఉంది. విడిగా ఉన్న ఇద్దరి పిక్స్ కి ఒక్కటిగా కలిపిన ఫోటో ఆ రూమ్కే అందాన్నిస్తుంటే మనో పిలుపు కూడా వినపడలేదు అభిరామ్కి. విడిగా ఉన్న ఇద్దరి పిక్స్ కి ఒక్కటిగా కలిపిన ఫోటో ఆ రూమ్కి అందాన్నిస్తుంటే మను పిలుపు కూడా వినిపించట్లేదు అభిరామ్కి. ఏవండి ఏవండి ఎలా ఉంది? కోపంగా ఏంటిదంతా? ఆల్రెడీ నీకోసారి చెప్పాను కదా నాకిలాంటివన్నీ నచ్చవని, ఎందుకిలా చేంజ్ చేశావు అని గయ్యమన్నాడు అభిరామ్. ఇలా అవుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన మను అంటే చెప్పారు, కానీ ఈ 6 నెలలు నేనేం చెప్పినా ఏం చేసినా మీరేం అనకూడదు కదా, అందుకే నాకిది నచ్చింది చేంజ్ చేశాను, కావాలంటే 6 నెలల తర్వాత తీసేయండి. మరి ఫోటో ఏ నచ్చలేదా? చూడండి ఇద్దరం ఎంత బాగున్నామో. ఈ వాల్ ఎంటీగా అనిపించింది. మన పెళ్లి ఫోటోల్లో ఏదైనా చేయిద్దామనుకున్నా కానీ ఒక్కటి కూడా మంచి పిక్ అనిపించలేదు. మీరేమో సీరియస్గా, నేనేమో ఏడుపు మొహంతో. అందుకే నాకు తెలియకుండా మీరు తీసిన నా పిక్ ని ఇలా మీ పక్కన చేయించాను. చాలా బాగుంది కదండి? చాలా దరిద్రంగా ఉంది అని అభిరామ్ అంటే మరేం పర్వాలేదు, నాకు నచ్చింది. నాకు నచ్చలేదు, ముందు ఇదంతా చేంజ్ చేస్తావా లేదా మను అని కోపంగా అన్నాడు. చెయ్యను. మన బెడ్ ప్రకారం నేనేం చేసినా మీరేమనడానికి లేదు. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆపి ఫ్రెష్ అయి వస్తే భోంచేదురు. ఆల్రెడీ టైం 10 అయిపోయింది అని వెళ్లబోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి కనీసం నోట్లో నాలుగుందా అన్నట్టుగా ఉండేదానివి. ఇన్ని మాటలు ఎలా నేర్చావే? అసలు నాతో ఇలా మాట్లాడేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నీకు అని కోపంగా అడిగాడు అభిరామ్. తన పట్టుకు చేతిలో నరాలు చిట్లిపోతున్నట్టుగా అనిపిస్తుంది మనుకి. నవ్వుతూ నీ వల్లే వచ్చింది అంటే ఏంటి? అవును, ఏదైనా మనకి నచ్చంది జరుగుతుంది అంటే ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేదో మన పెళ్లికి ముందే చేసుంటే నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఉండేదానివి కదా అని కోపంగా అడిగాడు అభిరామ్. నిజమే, కానీ అప్పటి నా పరిస్థితి వేరు. అందుకే కళ్ళు మూసుకుని తాళి కట్టించుకున్నాను. కానీ ఇప్పటికీ కళ్ళు మూసుకునే ఉంటే చీకట్లో ఉండిపోవాల్సి వస్తుందని అర్థమైంది. అందుకే ధైర్యం అలా వచ్చేసింది అని నవ్వి తొందరగా వచ్చేయండి, ఆల్రెడీ లేట్ అయింది అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది మను. ప్లేట్ అందంగా సర్వ్ చేసుండడంతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చుని చేత్తో కలిపి పెట్టుకోబోయాడు. ఒక్క క్షణం మను వైపు చూసి నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదన్నట్టు తలాడిస్తే ఎందుకు అంటే ఈరోజు కూడా నిన్నట్లా తినిపిస్తారేమోనని అని సిగ్గుపడుతూ అభి వైపు చూస్తుంటే సీరియస్గా ఓ లుక్ ఇచ్చాడు అభి.
కళ్ళు టపటప ఆర్పుతూ సారీ. అయినా ఫేస్లో ఎలాంటి చేంజ్ లేకపోవడంతో ఫాస్ట్గా తన పక్కనే చైర్లో కూర్చుని ప్లేట్ పెట్టుకుని అన్నీ సర్వ్ చేసుకుని కూర్చుంది. సైలెంట్గా భోంచేస్తుంటే ఏమైనా మాట్లాడొచ్చు కదన్. నాకు సైలెంట్గా తినడం అలవాటు. మా ఇంట్లో కూడా ఇదే అలవాటు. కానీ నాకు మాత్రం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడమంటే ఇష్టం. దానికి నన్నేం చేయమంటావు? ఏం చెవేతు. నేను చెప్తే మాటలు వినండి చాలు. నాకు అనవసరమైన మాటలు వినే అలవాటు లేదు. నాకు మాత్రం ఉందా? కానీ పొద్దున వెళ్లి రాత్రికొచ్చే మగాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి అర్థం కాదు. మీరు దొరికేది ఈ ఒక్క టైంలోనే కదా. సరదాగా 4 మాటలు మాట్లాడితే పొద్దున్నుండి ఉన్న లోన్లీనెస్ మొత్తం ఉఫ్ అని మాయమైపోతుంది. ఓహో, నా డిన్నర్ అయిపోయింది, నేను వెళ్తున్నా అని వెళ్ళబోతుంటే అప్పుడే అయిపోయిందా? నేను నీలా మాటలు చెప్పే టైప్ కాదులే అంటూనే హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు అభి. తను వెళ్ళిపోయాక అప్పుడే అయిపోయిందా, అంతసేపు మాట్లాడానా నేను అనుకుంటూ ఇక తినాలనిపించక తన వెనకే వెళ్ళింది మను. హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరగగానే ఇదిగోండి అంటూ తుడుచుకోవడానికి తన చీర చెంగు అందించింది. అయిష్టంగానే చేతులు తుడుచుకుని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. ఇదంతా తన రూమ్ నుండి చూస్తున్న గాయత్రి నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయి బెడ్ మీదున్న ఆనంద్తో, నందు, మన అభి మారిపోతున్నాడు తెలుసా. చూస్తుంటే ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా మాడిపోతాననిపిస్తుంది. కన్నీళ్లతో వాణ్ణి చూస్తూ పైన బావగారు ఎంత బాధపడుతుంటారో, ఇప్పుడంత సంతోషంగా ఉండుంటారు. ఏమంటావు నందు అని అడుగుతుంటే మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేడు కోమాలో ఉన్న ఆనంద్. నువ్వు కూడా త్వరగా లేనందు, నాకు నీతో మాట్లాడాలనుంది, పోట్లాడాలనుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా నిద్రపోతావురా అనుకుంటూ బాధపడుతుంది గాయత్రి. తనొచ్చేసరికి మొబైల్లో ఏదో చూసుకుంటున్నాడు అభిరామ్. ఇద్దరి మధ్యలో చైనా వాల్ పెట్టి బెడ్షీట్ నీట్గా సెట్ చేస్తుంటే ఈ చైనా వాల్ ఎన్ని రోజులు అని అడిగాడు. నాకు నచ్చినన్ని రోజులు. ఎందుకలా అడిగారు? ఏం లేదు, అసలే నాకు ఒంట్లో కొంచెం వేడెక్కువలే. పైగా నీకు 6 నెలలు టైం ఇచ్చాను ఎవరి దగ్గరికి వెళ్ళనని. అందుకే అత్యవసరం వస్తే నీ చైనా వాళ్ళని పీల్చి పిప్పి చేస్తాను, గుర్తుపెట్టుకో అని కచ్చగా చెప్తుంటే, ఓ తమరు అంత వీకా అని అడిగింది వెటకారంగా మను. మొబైల్ నుండి తల కూడా తిప్పకుండా, ఇది వీక్నెస్ కాదు, ఆడైనా మగైనా కొన్ని ఫీలింగ్స్ న్యాచురల్, వాటిని ఆపలేం. పైగా ఎంతైనా తాలి కట్టిన భార్యవి కదా, ఎలా ఊరుకుంటాను చెప్పు. అంత ఊరుకోలేనప్పుడు నేను చెప్పినట్టుగా మారిపోండి, అప్పుడు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కదా. మనసులో తిప్పి తిప్పి అక్కడికే వస్తుంది. ఏం చేయాలి దీన్ని? ఏంటి మళ్ళీ సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తున్నా అనుకుంటున్నారా అంటే సీరియస్గా తన వైపు చూశాడు. మీరెంత చూసినా, ఎంత నన్ను మాటలతో డైవర్ట్ చేయాలని చూసినా భూమి గుండ్రంగా ఉన్నట్టు నేను అక్కడికే వస్తాను. కాబట్టి దాన్ని వదిలేయండి. ఫ్రిడ్జ్లో నుండి చిన్ని బౌల్లో తెచ్చుకున్న వెన్న తీసి చేతికి అప్లై చేసుకుంటుంటే అది కాస్త మండి స బా అంటూ అరిచేస్తుంది. తను చేస్తున్న పని చూసి పైకి లేస్తూ ఏమైంది అని అడిగాడు అభి కోపంగా. ఓ ఐరన్ రాడ్ వచ్చి కొట్టుకుందిలే. ఇందాక తను పట్టుకోవడం గుర్తొచ్చి, తమరి బాడీ గడ్డిపోచలా ఉంటే ఐరన్ రాడేంటి, గాలి తగినా ఇలాగే అవుతుంది. మధ్యలో పెట్టిన పిల్లోస్ని పక్కకి జరిపేసి తన చేతికి తీసుకొని బట్టలు అప్లై చేస్తున్నాడు అభిరామ్. ఆశ్చర్యంగా అతన్నే చూస్తుంది మను. స్లోగా రబ్ చేస్తూ ఉఫ్ఫు అని ఊదుతుంటే ఆ చల్లదనానికి తన్మయత్వంతో కళ్ళు మూసేసింది. ఏమైంది, నొప్పెక్కువగా ఉందా? నెమ్మదిగా కళ్ళు తెరిచి, నన్నింతలా కేర్ చేస్తుంటే నువ్వేనా అని డౌట్ వస్తుంది. నేనే, కానీ బటర్ రాసినంత మాత్రాన కేరింగ్ కాదు. నీ ప్లేస్లో నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నా వల్ల గాయమైంది కాబట్టి అప్లై చేస్తున్నా అని విసురుగా చెయ్యొదిలేశాడు. అంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్స్ అంతా ఒకటేనా? తన కళ్ళల్లోకి తీక్షణంగా చూసి ఖచ్చితంగా అని బెడ్కి మరో చివర్లో పడుకున్నాడు. కొంచెం బాధగా అనిపిస్తుంటే, అన్నీ తెలిసే కదా అడిగేశావు, ఎందుకింత బాధ అని మను మనసు తననే హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బాధంతా పక్కకి వదిలేసి మరోవైపుకు తిరిగి పడుకుంది మను. తను నిద్రపోయాక కళ్ళు తెరిచాడు అభి. ఆమె వైపుకు తిరిగి తననే చూస్తూ పడుకున్నాడు. మరోవైపు ప్రమోద్కి కాల్ చేసి ఎంతవరకు గాయత్రి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా అన్నదాని గురించి అడుగుతున్నాడు శర్మ. అలా అంటే ఎలారా,
ఏదో ఒకటి చేసి డీటెయిల్స్ అన్నీ తొందరగా కనుక్కో. రేయ్, ఇదెప్పుడో 20 ఏళ్ల క్రితం నెంబర్. పైగా ఈ మొబైల్ కంపెనీ కూడా ఇప్పుడు లేదు. అప్పట్లో సిమ్ కార్డు గురించి పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కాబట్టి డీటెయిల్స్ కొంచెం కష్టం అంటున్నాడు ప్రమోద్ ఫ్రెండ్. కొంచెం ఓపిక పట్టు, నీకోసమైనా తప్పకుండా అడ్రస్ కనుక్కుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడతను. వీడు కనుక్కునేదెప్పుడో ఏంటో, నాన్న ఎందుకు అడిగాడో ఆ నెంబర్ గాయత్రి అత్తయ్యది అవునో కాదో తెలీదు. కానీ నాకు కూడా అభిని రామ్ని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళెలా ఉంటారో. ఎప్పుడో 7 ఏళ్ల వయసప్పుడు చూశాను. అచ్చం రాఘవ మామయ్య, ఆనంద్ మామయ్యలా ఉంటారేమో. కృష్ణ, రామ్, మిస్ యూ రా అనుకొని తను కొత్తగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని సీఈఓ అభిని కలవడానికి వెళ్ళాడు ప్రమోద్. ఇదే టైంకి ప్రద్యుమ్నపురం శివాలయంలో రాధా, ఏమైందే అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది రాధని వైశాలి. రాత్రో కలొచ్చింది వైషు అంటూ కలంతా చెప్పగానే, ఓస్ ఇంతేనా, దీనికే ఇలా బాధపడాలా? అన్నయ్య గురించి ఆలోచిస్తూ నిద్రపోయుంటావు, అదే కలొచ్చింది. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. పద దర్శనం చేసుకుందాం అనడంతో ఇద్దరూ గుళ్ళోకెళ్లారు. ఈశ్వరా, నాకొచ్చిన కల కలలానే ఉండనివ్వు. ఆ కృష్ణుడి కోసం రాధ ఎంతలా ఎదురు చూసిందో నాకు తెలీదు. కాని ఈ రాధకి మాత్రం నా కృష్ణుడే ఊపిరి. తను లేకపోతే నేను బతకలేనంటూ కన్నీళ్లతో కళ్ళు మూసుకుంటే, అమ్మా రాధ, అర్చన చేయించనా అన్నాడు పూజారి. ఆ, అభిరామకృష్ణ పేరు మీద చేయించండి. ఎప్పుడు గుడికొచ్చినా నీ రాముడి మీదే నీ మనసంతా అని నవ్వుతూ పూజపుట్ట తీసుకెళ్లాడు పంతులుగారు. మరోవైపు ఇదే టైంకి ఆఫీసులో, ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ అంటూ లోపలికొచ్చిన ప్రమోద్ గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేశాడు. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రమోద్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, వాట్ అబౌట్ యూ? హా. తన వైపు రెప్ప కూడా వాల్చకుండా చూస్తూ మనసులో, నిన్నొకసారి గట్టిగా హత్తుకోవాలనుందిరా. వద్దనుకుని వచ్చేసిన ఆ ఊరిని, ఆ ఊరి మనుషులతో మళ్లీ బంధాలు కలుపుకోవడం నాకిష్టం లేదు. కానీ నిన్ను చూస్తుంటే నా మనసు ఆగనంటుంది అంటూ ప్రమోద్ని చూస్తూ తనలో తనే బాధపడుతున్నాడు అభిరామ్. సార్, కొన్ని డిజైన్స్ డ్రా చేశాను, మీరొకసారి చూశారంటే. అక్కడ పెట్టు, తర్వాత చూస్తాను. ఓకే సార్ అని వినయంగా చెప్పి వెళ్ళిపోతుంటే, ప్రమోద్ అని పిలిచాడు అభి. ఎస్ సార్ అని వెనక్కి తిరిగాడు. మీ నేటివ్ అంతా ఇక్కడేనా? లేదు సార్, మాది ప్రద్యుమ్నపురం, ఇక్కడ రూమ్ తీసుకున్నాను. అలాగా, మరి ఫ్యామిలీ? అదే, పెళ్ళయిందా? నవ్వి, ఇంకా లేదు సార్, అమ్మ నాన్న చెల్లి ముగ్గురు ఊర్లోనే ఉంటారు. చెల్లి అనగానే అభి కళ్లల్లో మెరిసిన మెరుపు అంతా ఇంతా కాదు. కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే ప్రమోద్ వెంటనే కనిపెట్టేశాడేమో కానీ అంతలా పట్టించుకోలేదు. ఓ, నీకో చెల్లి కూడా ఉందా? ఉంది సార్, రాధ. రాధ, ఓల్డ్ నేమ్ బట్ నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్, మా రాధ నిజంగా రాధలానే ఉంటుంది, చాలా మంచిది, అంతే మొండిది కూడా అని నవ్వుతూ చెప్తుంటే, ఎవరితో మొండిగా ఉన్నా ఈ కృష్ణ విషయంలో మాత్రం ఎప్పటికీ నిండుకుండలానే ఉంటుందిలే అనుకున్నాడు అభిరామ్. కానీ ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు సార్? ఏం లేదు, మీరు బస్లో రావడం చూశాను, సిటీకి దూరంగా ఉంటున్నారేమో అనిపించింది. అలాగా, ఓకే సార్, నేనిక వెళ్తాను అని చెప్పి ప్రమోద్ వెళ్ళిపోతే అభి మనసు మాత్రం రాధ దగ్గరే ఆగిపోయింది. ఎలా ఉన్నావు రాధ? నిన్నొక్కసారి చూడాలనుంది. ప్రమోద్ని అడిగి నీ ఫోటో చూద్దామన్నా వాణ్ణెలా అడగాలో తెలియట్లేదు. నీకు దూరమై 20 ఏళ్లైనా నా మనసులో నీ స్థానం మాత్రం అలానే ఉంది. దాన్నెవ్వరికీ ఇవ్వలేను, ఇవ్వను కూడా అనుకుంటుంటే గుళ్ళో ఉన్న రాధకి ఒకటే వెక్కిళ్ళిపోతున్నాయి. పక్కనే ఉన్న వైషు, ఏంటి ఇంతలా వెక్కిళ్ళొస్తున్నాయి? తెలీదే, మా అన్నయ్య తలుచుకుంటున్నాడేమో. నిజంగానా? ఏమో, మీ ఇద్దరిది ఫెవికల్ బంధం కదా, అంత ఈజీగా నిన్ను మర్చిపోతాడా? నువ్విక ప్రశాంతంగా ఆ కళ గురించి మర్చిపో. అంతేనంటావా? ఖచ్చితంగా. ఎందుకంటే పెదనాన్న వాళ్ళ గురించి ప్రమోద్ ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఆ రోజు ఇక ఎన్నో రోజుల్లో లేదు అంటుంటే నవ్వుతూ సిగ్గుపడింది రాధ. సరిగ్గా ఇదే టైంకి బెంగళూరులో గుళ్ళో అభి పేరిట అర్చన చేయిస్తుంది మను. స్వామి, ఇప్పటిదాకా నా భర్తకి ఎంతమందితో సంబంధమున్నా ఇక నుండి ఆయన నాకు మాత్రమే సొంతం. ఆ అభిరాముడు పూర్తిగా ఈ మనోభిరాముడిగానే ఉండిపోలా చేయి స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుంది మనస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, కథ అయితే చాలా బాగుంది. తన మంచి మనసుతో అల్లరితో అభిని తన వైపుకు తిప్పుకుంటుంది మను. మరోవైపు గుళ్ళో భగవంతుణ్ణి అభిరామకృష్ణుడు ఎప్పుడూ తనకే సొంతమని ప్రార్థిస్తే
ఇక్కడ ఇదే టైంకి మను కూడా దేవుడికి రాముడు ఎప్పుడు నాకే సొంతమని కోరుకుంటుంది. మరి ఈ ఇద్దరి కోరికనే విన్న ఆ దేవుడు ఎవరి కోరికను తీరుస్తాడు? ఏమో, అది కాలమే చెప్పాలి. తర్వాత తిరిగి మన ఎపిసోడ్స్లో వస్తుంది. స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. తర్వాత దాదాపు 10 ఎపిసోడ్ల వరకు మీకు ఓపెన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.